నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకుని చీరాల పేరాల నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేరాల చినరందంలోని ఆయన విగ్రహానికి ఇరిగేషన్ డివిజన్ ఇంజనీరింగ్ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానంటూ ఆయన ఇచ్చిన నినాదం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని ఇరిగేషన్ డివిజనల్ ఇంజనీర్ సుబ్బారావు అన్నారు. చీరాల పేరాల చిన్నరథం సెంటర్లో నేతాజీ 129వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తన ధైర్య సాహసాలతో ఆనాడు బ్రిటిష్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టించారన్నారు. కేవలం ఒక విప్లవ వీరుడుగానే కాకుండా ఒక గొప్ప దర్శకునుడిగా ఆయన ఆలోచనలు నేటికి జాతిని ఉత్తేజం చేస్తూనే ఉన్నాయన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగిన నేతాజీ సిద్ధాంతపరమైన విభేదాల వల్ల ఆ తర్వాత బయటకొచ్చారు. భారత జాతీయ సైన్యం ద్వారా ఈశాన్య భారతం, బర్మా సరిహద్దుల్లో బ్రిటిష్ సైన్యంతో నేరుగా తలపడ్డారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుని బాటలో నడిచి దేశానికి గర్వకారణంగా నిలవాలని సూచించారు. అనంతరం కేక్ ని కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ కృష్ణమూర్తి, సెక్రటరీ భానుచంద్రమూర్తి, అసోసియేషన్ ప్రెసిడెంట్ కనపర్తి రామారావు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ జీఏవి ప్రసాదరావు, ముఖ్య సలహాదారు శీలం రవికుమార్, పరుచూరి నరేష్, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जोहार सुभाष चंद्र बोस गारू जोहार सुभाष चंद्र बोस गारू जोहार सुभाष चंद्र बोस गारू बोलो भारत माता की हैप्पी बर्थडे సీనియర్ నంబర్ కాబట్టి ఇలా సన్మానం చేస్తున్నాం. అలానే ప్రతి సంవత్సరం కూడా ఈరోజు మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం 129వ జన్మదినం జరుపుకున్నటువంటి మన చీరాల పేరాల్లోని చిన్నరథం సెంటర్లోనంటి మరి సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి మనం పూలమాల వేసి మరి ఆయన యొక్క జన్మదిన వేడుకల్లో మనందరం పాల్గొనడం ఎంతో మనందరికి ఆనందం, శుభదాయకంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన చేసిన సేవలు గాని, స్వతంత్ర సంగ్రామంలో ఆయన చేసిన కృషి ఎనలేనిది. మరి ఆయన యొక్క కటౌట్ నిజంగా మన దేశంలోనే ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక సంస్థను స్థాపించి, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రం ఇస్తానన్న స్లోగన్తో, జై హింద్ అనే ఒక స్లోగన్తో మరి ప్రజల్లోకి వెళ్ళి మరి అప్పట్లో మరి ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించి అనేక మందిని మరి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్ గారు. అలాంటి సుభాష్ చంద్రబోస్ BCS ఎగ్జామ్ క్వాలిఫై ఇండియాలోనే 4th ర్యాంక్ సాధించిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. అలాగా మన ఇండియన్ ఆర్మీ జపాన్ దేశంలో ఉందని తెలుసుకొని జపాన్ వెళ్ళి ఆ జపాన్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ ట్రైనింగ్ కోసం మరి మలేషియా మరి సింగపూర్ వెళ్ళి ఆ ట్రైనింగ్ చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించారు. దాని ద్వారా బ్రిటిష్ వాళ్ళు గుండెల్లో గడగడలాడించిన వ్యక్తిగా మరి ఒక సుభాష్ చంద్రబోస్ గారు ఒక్కరికే స్మరణీయం. అది చూసినటువంటి బ్రిటిష్ వారి గుండెలు చెదిరిపోయినాయి. అప్పటికి రేడియో ప్రసంగాలు అనేకమైన యూత్ ని మరి ఉత్తేజపరుస్తూ ఆయనకు కావాల్సిన సామాగ్రిని కానీ ఫండ్ మనీ కానీ రేడియో ప్రసంగాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ముందుకొచ్చి ఆయనకు సహాయం చేస్తూ మరి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఏ పుస్తకాల్లో కూడా రాయనటువంటి ఒక సత్యం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళని ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈ చీరాల ప్రజలందరికీ శుభాకాంక్షలు, వందనాలు, అభినందనలు తెలియజేసుకుంటాను. భారతదేశ స్వాతంత్ర పోరాటం కోసం మొట్టమొదటిగా ఆయుధంతో మరి అంటే అత్యాధునిక ఆయుధాలతోటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన వ్యక్తి, స్ఫూర్తిదాత, అందరికీ ఆమోద్య యోగుడు, పూర్తిగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అసూలు బాసి అసలు ఎక్కడికున్నాడో కూడా తెలియకుండా మరి ఆకాశంలో అనంత వాయువుల్లో ప్రాణాలు వదిలిపెట్టిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి నివాళులు, అశ్రుతాంజలి తెలియజేస్తున్నాను. ఆయన జాడలో, ఆయన స్ఫూర్తిలో అవసరమైనప్పుడు మరి ఇటువంటి హింస మరి దౌర్జన్యాలు తలెత్తినప్పుడు సమాజంలో, దేశంలో మరి ఆయుధం పట్టక తప్పదని మరి మొట్టమొదటిసారిగా భారతదేశాన్ని తెలియజేసిన స్ఫూర్తిదాత నేతాజీ చంద్రబోస్ గారు. అదేవిధంగా
మరి మన భారతదేశ పోరాటం కోసం మహాత్మా గాంధీ గారు అహింసా పద్ధతిలో, మరి ఆయుధ పద్ధతి ద్వారా మరి సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు లాంటి వాళ్ళు మరి ముందుకు రాబట్టి ఈ రోజు మనం భారతదేశంలో స్వేచ్ఛా స్వాతంత్రాలతోటి మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము అన్న సంగతి మనము ఎప్పుడు ఈ జీవితం మొత్తం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛా స్వాతంత్రాలని పూర్తిగా మనం ఉపయోగించుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి భారతదేశము, ఒక ఆదర్శవంతమైన భారతదేశంగా ప్రపంచానికి తలమానికంగా నిలవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ మహనీయుని స్మరించుకుంటూ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు సుభాష్ చంద్రబోస్ గారి 129వ జయంతిని నేతాజీ సేవా సమితి తరఫున పేరాల చిన్నరథం సెంటర్ లో ఉన్న నేతాజీ విగ్రహం వద్ద జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అందరూ కూడా చక్కగా అటెండ్ అయ్యారు, చాలా కోఆపరేషన్ చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన ద్రాక్షారం సుబ్బారావు గారికి, తర్వాత ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర స్టేట్ తాలూకా ప్రెసిడెంట్ గారైన శ్రీనివాసరావు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే మా సభ్య సమాజానికి అందరినీ కూడా థ్యాంక్స్ చెప్తూ ప్రతి నెల మనం 2వ శనివారం ఇలాంటి కార్యక్రమాలు పేదలకు టిఫిన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా హాజరయ్యి ప్రోగ్రామ్స్ ని చక్కగా సక్సెస్ చేస్తారని అందరినీ మరి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మా వైస్ ప్రెసిడెంట్ గారైన వేముల చంద్రశేఖర్ గారిని 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా.